ఫోన్ స్పీచ్లు కాకుండా ఫోన్ కాల్స్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు SMS క్వశ్చన్. 1,00,000 కోట్ల నిందితుడు జగన్ ఏపీ సీఎం చంద్రబాబుపై విచారణ కోరటం హాస్యాస్పదమన్న మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 25% మంది అవునని, 75% మంది కాదని తమ అభిప్రాయాన్ని ఇప్పటిదాకా వ్యక్తం చేశారు. ఇక చర్చలోకి వెళ్దాం. రవి గారు, మొత్తానికి ఇక్కడ సెక్షన్ 8ని మళ్ళీ తీసుకురావాలి, సెక్షన్ 8 అమలు చేయాలి అంటూ ఉన్నారు. ఏంటి సెక్షన్ 8 అమలు చేస్తే ఏమైనా టీడీపీ ఒడ్డున పడే అవకాశం ఉందా? నాకు చెప్పాలి. ఇప్పుడు సెక్షన్ 8 మీద జరగాల్సిన చర్చకు ఈ ఏసీబీ దాడికి ఏం సంబంధం లేదు. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి. మనం ఇప్పుడు ఎవరు ముందు మాట్లాడారు, ఎవరు వెనక మాట్లాడారు మనం తీర్పులు చెప్పలేం. కానీ మహాసంకల్పంలో చంద్రబాబు మాట్లాడింది, అదే సమయంలో కేసీఆర్ మాట్లాడింది, అది మటుకు బస్తీ మీద సవాలన్న పద్ధతిలో పరస్పరం నడిచింది. నిన్న పత్రికాగోష్ఠులు కూడా, ఉదాహరణకు సాయంత్రం కేసీఆర్ అని ఢిల్లీలో ఆయన మాట్లాడిన తర్వాత ఇది అంటే ఒక విధంగా ఒక ఘర్షణ వాతావరణం, తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇది ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్కు మంచిది కాదు. తెలుగుదేశం చంద్రబాబు విషయానికి వచ్చేసరికి అసలు సమాధానం ఇచ్చింది పరకాల ప్రభాకర్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, వ్యక్తిగతంగా చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి మాత్రమే సంబంధించింది. కాబట్టి ప్రభుత్వాన్ని లాగడం అది కూడా అంత సమంజసం కాదు, తప్పకుండా రాజకీయంగా చేయాల్సిన విషయం. ఇంకా మూడవది హైదరాబాద్ ప్రతిపత్తి. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగం. ఈ విషయంలో ఇంకా ఏమీ రాజ్యాంగం కానీ విభజన చట్టం స్పష్టంగా చెప్తుంది. అయితే అంతర్భాగం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని 10 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. కాబట్టి ఉన్న కాలంలో వాళ్ళ భద్రత, వాళ్ళ రక్షణ, దీనికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు అందులో ఉన్నాయి. వాటి మీద ఇంతవరకు నిర్దిష్టంగా చర్యలు తీసుకోలేదు. ఒకప్పుడు ఏదో రూల్స్ ఫ్రేమ్ చేస్తామన్నారు, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది, అది అక్కడ ఆగిపోయింది. ఇప్పుడైనా దాన్ని నిర్దిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది. నిర్దిష్టపరచడం అంటే తెలంగాణ అధికారాలు తగ్గించడం, ఎట్టి పరిస్థితుల్లో సమాన అధికారాలు ఉండవని చంద్రబాబు గారు ఒప్పుకోవాలి. ఎంత వీరాంధ్రులైనా సరే వేరే రాష్ట్ర రాజధానిలో ఉంటున్నప్పుడు వేరే అది ఉంటుంది. మీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రక్షణ, గౌరవం అవి ఉంటాయి, కానీ సమాన హక్కులు ఎలా ఉంటాయి? సమాన హక్కులు ఉంటాయి. అందుకనే గవర్నర్ ఇది చాలా కీలకమైంది భోగి. అందుకనే గవర్నర్ ఏదో చేస్తారో అన్నారు. దాని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఉంటే చాలా బాగుండేది. ఇప్పటివరకు మాట్లాడలేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక లోపం ఉంది. విభజన చట్టంలో అంశాల మీద వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు, అంటే ప్రోయాక్టివ్గా లేరు. తెలంగాణ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఉంది ఆ విషయంలో. అనేక వాళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇప్పటికైనా దీంతో మీరు వేరే చేయండి. రేవంత్ రెడ్డి కేసులో ఏం చేస్తారు, ఎలా ఎదుర్కొంటారు, మీ లీగల్ వ్యూహాలు మీరు తీసుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవిష్యత్ సంబంధాల సమస్యను మీరు వేరుగా చర్చించండి. దీన్ని దానికి అలగాపులగం చేసి 120 మంది ఫోన్లు ట్యాపులు చేస్తుంటే తెలుసుకోవాలని అసమర్థంగా ఉందా ప్రభుత్వం? నిజంగా ఫోన్లు ట్యాప్ చేస్తుంటే మరైతే 5 కోట్ల మంది విషయంలో రక్షణ ఎలా? రమేష్ పొదిల్ నుంచి మాట్లాడుతున్నారు, వారి అభిప్రాయం తీసుకుందాం. రమేష్ గారు, గుడ్ మార్నింగ్, మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. హలో, చెప్పండి రమేష్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. సార్, ఇప్పుడు ఈ కేసులో రేవంత్ రెడ్డి కేసులో జరుగుతుందంతా ఇప్పుడు చాలా అనుమానాలకి దారి తీస్తుంది. దీంట్లో మనం అతను అరెస్ట్ చేసే ముందే టేపులు బయటకు వచ్చేసినాయి. ఆ తర్వాత వచ్చేసరికి మామూలుగా చంద్రబాబు నాయుడు వాయిస్ టేపు బయటికి రావడం అనేది కేసీఆర్ కుట్రగా దీన్ని తీసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ న్యూస్ లో మటుకే దీన్ని ప్లే చేస్తారు ఫస్ట్. హలో, ఓకే రమేష్ గారు. నెక్స్ట్ మధు, వైజాగ్ వారు లైన్ లో ఉన్నారు. మధు గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. అయితే 2 అంశాలు నేను అడగాలనుకుంటున్నాను సార్. అయితే మొట్టమొదట టీడీపీ అవతల కాంగ్రెస్ అని కాదు, ఏ పార్టీ అనేది కాదు, కానీ ఆల్రెడీగా ఒక నేరారోపము తెలంగాణలో స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఒక పార్టీ అధినేత గాని పెద్దలు గాని ఏం చేయాలంటే అది తప్పని ఖండించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖండించకుండా ఎదురుదాడి చేయటం అనేది చాలా తప్పు. అది ఎందుకంటే సామాన్య మానవుడు కూడా అలాంటి పనులు చేయలేడు. తప్పు అనేసరికి దాన్ని తలంచుకొని, లేకపోతే దాన్ని ఆ తప్పుని ఒప్పుకొని ఏదైనా న్యాయం సమకూర్చుకోవడానికి, లేకపోతే ఆయన మీద ఉంటున్న నేరారోపాన్ని తొలగించుకోవడానికి ఆలోచన చేస్తారు. ఒకటోదండి, అది తెలంగాణలో జరుగుతున్న దాన్ని ఏమాత్రం కూడా ఖండించలేదు టీడీపీ. ప్లస్ ఇంకోటి అంటే అది ఫోన్ ట్యాప్ చేశారనే విషయంలో మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రానికి చాలా పెద్ద దిక్కే.
కాదంటం లేదు కానీ. ఓకే, రైట్. నెక్స్ట్ రామకృష్ణ గారు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి. రామకృష్ణ గారు. నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు సార్, నమస్కారం సార్. చెప్పండి సార్. వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే సార్, పల్లెల్లో చిన్న చిన్న గుండాలు ఉంటారు సార్, గొడవ చేస్తారు. గొడవ చేసి వీళ్ళు సార్ గొడవ చేసినాక కేసు పెట్టడానికి పోగానే ఏం చేస్తారంటే ఆ కేసును పక్కదారి పెట్టడానికి ఒక 20 మంది నా మీద ఇంటి మీద అటాక్ చేయడానికి వచ్చారు, లేకపోతే నన్ను అది చేయడానికి వచ్చారు అని గొడవ కేసు పెట్టరు. దాని కౌంటర్ కేసు ఉంటుంది సార్. ఆ కౌంటర్ కేసు పెట్టడం లేదంటే వీళ్ళు విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంది సార్. ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన సార్. దీని కేసుని పెడదారి పెట్టడం కోసం చంద్రబాబు గారు వెనకటి నుంచి ఇల్లు కోలుగొట్టారు, లేకపోతే హైదరాబాద్ లో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు సార్. ఇల్లు అందరికీ కోలుగొట్టారు సార్. తెలంగాణ ఒక అందరూ పోయింది దాంట్లో. అది అక్రమ, అది లా ప్రాబ్లం సార్. అందుకని ఇట్లా కేసులో ఇరుక్కున్నా కూడా మళ్ళా కేంద్రం కాడిపోయి సెక్షన్ 8 లో అన్యాయం జరుగుతుంది ఇవన్నీ చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేసే పని చేస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు. దీన్ని మాత్రం అందరూ ఖండించాల్సిన విషయం సార్. ఇది వ్యక్తిగత విషయం కోసం రాష్ట్రాల మధ్యన కూడా పెట్టాలని పరిస్థితి సార్. ఇది రాజ్కుమార్ గారు, వ్యక్తిగత దీనికోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారని కానీ, లేకపోతే వారు చేసిన కామెంట్ కానివ్వండి, తర్వాత అసలైన విషయానికి సమాధానం చెప్పకుండా మిగతా అనవసరమైన విషయాలన్నీ ఇప్పుడు సీన్లోకి తెస్తున్నారు చంద్రబాబు కానివ్వండి, టీడీపీ నేతలు కానివ్వండి. క్లారిటీ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు కూడా రకరకాలుగా సమాధానాలు చెప్తున్నారు. ఎవరిది కనీసం అక్కడ కూడా ఒక సమాధానం బయటికి రావట్లేదనేది. ఇప్పుడు వాళ్ళు ఎవరికి స్పష్టత ఉందనేది అందరికీ తెలుసు. మేము స్పష్టంగా చెప్తున్నాము, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రతో చేసింది అనేది మేము అందరం ఒకటే మాట చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడే చెప్తాం, భవిష్యత్తులో కూడా మేము చెప్పేది ఇట్లాంటి సంఘటన ప్రతి విషయంలో కూడా వాళ్ళు తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొట్టమొదటి ఈ కేసులో ఏం కుట్ర ఉందో చెప్పండి మేడం, మిగతా సంగతి మనం మాట్లాడుకుందాం. ఈ కేసులో ఏమి కుట్ర జరిగింది, రాజ్కుమార్ గారు వారు అడిగేది ఏంటంటే, ఇప్పుడు 120 మంది ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అంటున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు అని అచ్చెన్నాయుడు చెప్తూ ఉన్నారు. రైట్, ఇప్పుడు బయట పెట్టచ్చు కదా ఆధారాలు ఉన్నప్పుడు అని. ఇప్పుడు బయట చెప్పాం కదండి, ట్యాపింగ్ జరిగిందనే కదా మేము చెప్తుంది. ట్యాపింగ్ జరిగిందని చెప్తాను, ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఉన్నాయి, చెప్తాను, ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. మీరు ట్యాప్ చేశారా లేదా, చేయకపోతే ఈ విధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే మాటలు అర్థం సవాల్ చేస్తున్నారు. ట్యాపింగ్ జరిగిందని నిజంగా జరిగిందని నిరూపిస్తే కనుక సవాల్ కూడా చేస్తున్నారు. కాల రాస్తున్నారు, ఈ రోజున ఇష్టం వచ్చినట్టు ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజానికి ఎదురులాగా రెచ్చిపోరు, వాళ్ళకి తెలుసు వాస్తవం ఏం జరిగింది, ఎవరు ప్రజలు వాగ్దానం చేశారు, ఎవరు నెరవేరుస్తున్నారు, ఎవరు ఏం చెప్పారు, ఎవరెట్టా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళందరికీ తెలుసు. ఒక్క నిమిషం, మేము ఎక్కడ కూడా మేము తెలంగాణ ప్రజల్ని ఇందులో తీసుకోలే. తెలంగాణ ప్రజలారా మీరు రెచ్చిపోండి, మొత్తం కూడా మీ యొక్క అభిప్రాయం అని చెప్పేసి మేము చెప్పలే. ఈ కేసు వరకు మేము కూడా ప్రభుత్వం కూడా సంబంధం లేదు. ఏసీబీ కావచ్చు, మరొక సంస్థ కావచ్చు, ఎవరైనా నేరం చేసినట్లయితే చేసినరా లేదని తేల్చాల్సింది వాళ్ళు, చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు అని చెప్పినాం. ఈ రోజున నీవు అడ్డంగా దొరికిపోయిన తర్వాత, దొంగలాగా అందరి ముందు చిత్రీకరించబడ్డ తర్వాత, నీవు గుంటూరులో కానీ ఢిల్లీకి కానీ పోయి నువ్వు చేస్తున్న గొడవ, ఎందుకంటే దీన్ని కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద నేరస్తులనే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అదే ప్రయత్నం అనేది ఇంకా చిలిపి చేష్టలు ఇటువంటి చేస్తే సాధ్యం కాదు. ఇంకోటి, తెలంగాణ ప్రజలందరికీ ఏదో తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రజలు కానీ వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరిస్తున్నారు. అది ఎక్కడ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లే. ఈ రోజున నైతికంగా ఎప్పుడో ఓడిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ రేపు వారి మీద చర్యలు కూడా స్టార్ట్ చేయబడతాయి. మీరు అరిచినంత మాత్రాన, గోల చేసినంత మాత్రాన ఇక్కడున్న శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు. ఇక్కడున్న ప్రభుత్వాన్ని, ఒక్క నిమిషం, కేసీఆర్ గారిని, ప్రభుత్వం గారిని ఎవరిని బెదిరించినా, ఎవరిని నువ్వు బెదిరించినా, ఇక్కడ బెదిరించడా నీ యొక్క బెదిరింపులకు భయపడటానికి ఇక్కడ ఎవరు లేరు. ప్రభుత్వం గాని, ప్రజలు గాని, పార్టీలు గాని. నువ్వు ఒకటే గుర్తుంచుకోవాలి, చట్టపరంగా నన్ను ఒకటే అన్నారు, నన్ను ట్యాప్ చేశారు అంటే నువ్వు మాట్లాడావు కదా. ఒకటి, ట్యాప్ చేయబడలేదు, ట్యాప్ చేశారంటే నువ్వు మాట్లాడినట్టే కదా. అదేవిధంగా కుట్రలో ఇరికిచ్చారు. ఎవరండి కుట్రలు? కుట్రలకు, కుతంత్రాలకు పేరు చంద్రబాబు నాయుడు. మామని కుట్ర చేస్తే కదా అసలు ప్రలోభాలకి తెర తీసింది టిఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం అన్నట్టే తెలుగుదేశం అన్నట్టే తెలంగాణ బిడ్డలు బలి పెట్టామని ఉపన్యాసాలతో 10 మంది కూడా
ఎమ్మెల్యేలు ఇవ్వకుండా మంత్రులు ఇవ్వకుండా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు పదవులు ఇచ్చారు? ఏమీ లేనప్పుడు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి పదవులు ఎందుకు ఇచ్చారు? మీరు సమస్య మీద మాట్లాడారు కదా. మేము అందరిని తీసుకున్నారు. మీరు తీసుకున్న ఎంపీలను ఎందుకు తీసుకున్నారు? మీరు ఎస్పీ రెడ్డిని కొత్త గీతను ఎందుకు తీసుకున్నారు? 9 మంది ఎమ్మెల్సీలను మీరు ఎందుకు తీసుకున్నారు? ఎవరు ముందు తీసుకున్నారు? మీరు తీసుకున్నారా, మేము తీసుకున్నారా? ఎవరండి ముందు? మీరు ఎవరైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకునే పత్రికలు ఉన్నాయి. జరుగుతున్న దాంట్లో మీ పాత్ర ఉందా? రెండోది సెక్షన్ 8 అంటున్నారండి. అంటే సెక్షన్ 8 ద్వారా అది వచ్చినట్లయితే నీ దొంగతనాలు, నీ నేరాలు, చెప్పిన పేర్లన్నీ అధికారం నేరాలంటే పదాలు మాట్లాడటం బాగుందా? నిలువుగా దొరికాడు, నిలువుగా దొరికాడు. చంద్రబాబు గారు ఎందుకు అనాలి అసలు? ఇద్దరు దొంగలే అనేది వీళ్ళిద్దరు చర్చల ద్వారా మాట్లాడుకుందాం ఈ రోజు చర్చ. ఒకటి, దొంగను పట్టియడానికి దొంగతనం చేస్తే మనము దొంగ అవుతామనే లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మీరు? మన ఎందుకు పట్టిస్తున్నాం? ఈ టేపులు రిలీజ్ చేసింది ఎక్స్ గాడు, వై గాడు, రికార్డో, అది ట్యాపింగో, టేపింగో పక్కన పెడదాం. ఆ టేప్లను ఆధారంగా మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? మీకేం అవసరం? మీరు కామ్ గా ఉంటే దొంగ దొరికే పరిస్థితి ఉండే. మిమ్మల్ని దొంగ అంటున్న పరిస్థితి ఉన్నది ఒకటి. నాకు ఇంకో రెండో అనుమానం ఉంది. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు లేని పరిస్థితి ఉన్నది. ఒక తెలంగాణలో ఎందుకున్నది అనేది ఒకటి. నాకున్న అనుమానం. రెండవది, రాష్ట్రపతి ఎన్నికలకు మాత్రమే లేదు, మిగతా మళ్ళీ ఎమ్మటే చేసుకుంది. లేదు లేదు సార్, మీరు మీకు అంటే ఒకవేళ నేనేం చెప్పలేదు. ఆగవే, నేను మాట్లాడినాక నువ్వు మొత్తం నువ్వే మాట్లాడు. ఇక్కడ అధికారం ఉన్నా లేకున్నా ఒక ఎన్నికల సమయం ప్రలోభ పెట్టడం అనేది ఇక్కడ ఉంది. ఓటు వేసే అధికారం, అలాంటి సమయంలో ప్రలోభ పెట్టడం, దాని గురించి చెప్పండి. ప్రలోభ పెట్టడం క్రైమే, ట్యాపింగ్ కూడా క్రైమే అంటున్నా నేను. నువ్వు మళ్ళీ చేస్తున్న ట్యాపింగ్ ఎవరు చేసినా క్రైమే. అది స్టీవెన్సన్ చేసినా దాని మీద మాట్లాడడం కూడా క్రైమే. రేపు నువ్వు ఇవన్నీ కూడా నేను దొరికిన వాడు దొంగ అని అనుకుంటే దొరకకుండా చేసే దొంగతనాల కూడా రేపు చర్చ ఉంటుంది. రెండవది నేను ఏమంటున్నా అంటే, మేము స్పష్టంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఒక ఇప్పటికీ రాజ్నాథ్ సింగ్ గారికి పెట్టినాం. రెండు ప్రభుత్వాల మీద మాకు అనుమానం ఉంది. మీరు లెస్సర్ గవర్నెన్స్, మోర్ పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి? ఈ సన్నాసి చర్చలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ఇలా ఒక నేరాన్ని 10-12 రోజుల నుంచి రాష్ట్రం అంతా చర్చించుకొని నువ్వు దొంగ అంటే అసలు ఇప్పుడు ప్రజలా దొంగలు? మరి ఇలా ప్రభుత్వం, నేను అంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అయినా మీరు దొంగలుగా చిత్రీకరించబడుతున్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం మధ్య పంచాయతీ అయింది. ఇప్పుడు మంచి పరిణామాలు కావు అని చెప్తున్నాను నేను. తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ పార్టీలు గాని దీని గురించి ఏం ఆలోచిస్తున్నది ఈ రోజు మనం చెప్పడం కాదు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మొత్తం భారతదేశ ప్రజలు కూడా చాలా కేసులు ఉన్నాయి. శివాజీ గారు మాజీ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం, మనం చర్చలో వెళ్దాం. శివాజీ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. శివాజీ గారు, మొత్తం జరుగుతున్న పరిణామాలు, ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి, నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించి కానివ్వండి, మొత్తం మీద ఇక్కడ చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని కానీ, నిన్న ఇద్దరు సీఎంల మధ్య వాగ్వాదం కానివ్వండి, మీరు ఎలా అర్థం చేసుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఆ వాద వివాదాల్లోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా సలహా ఏంటంటే, రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత రెండు రాష్ట్రాలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూర్చుని ఇది ఒక ప్రవాస ప్రభుత్వం లాగా, ఏది గవర్నమెంట్ ఇన్ ఎక్సెల్, ఇదో దలైలామా ప్రభుత్వం లాగా, లేకపోతే లండన్ లో కూర్చుని పరిపాలన చేసినట్టుగానే కాకుండా మీరు రాజధాని ఐడెంటిఫై చేశారు అక్కడ బెదవాడ గుంటూరు మధ్య. వెంటనే తక్షణం అక్కడికి వచ్చేసి అక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే వరకు ఎక్కడో చోట ఒక నాగార్జున యూనివర్సిటీలో 5 లక్షల అడుగులు ఖాళీగా ఉంది. లేకపోతే ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్ ఇంకా అనేకం ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ కూర్చుని పరిపాలన చేసుకోవడం యుక్తం. కానీ ఇక్కడ కూర్చుని ఇల్లు కజ్జాలు, తగాయిదాలు అనవసరం మనకి. ఎందుకనంటే
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి గౌరవానికి అగౌరవం జరిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందికి అగౌరవం జరిగినట్టు. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ కూర్చుని ఏంటి అసలు ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? అసలు మనం డీజీ ఉన్నాడు, డీజీపీ పోలీసు ఉన్నాడు, ఆయన కార్యక్షేత్రం ఇక్కడికి 300 కిలోమీటర్ల అవతల ఉంది. అదే మాదిరిగా అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నాడు, ఆయన ఇక్కడేం చేస్తాడు? అదే మాదిరిగా దేవాలయాలకి కమిషనర్ ఉన్నాడు, ఆయన ఇక్కడేం చేస్తాడు? వీళ్ళ కార్యక్షేత్రం ఎక్కడో ఉంటే వీళ్ళు ఇక్కడ కూర్చోవడం ఏంటి? అసలు ఇక్కడ ఏం పని వాళ్ళకి అసలు? వీ కెన్ అండర్స్టాండ్ సెక్రటేరియట్ లో సెక్రటరీలు గవర్నమెంట్ కి లేకపోతే జీవోలు తయారు చేయడానికి, డ్రాఫ్ట్ చేయడానికి, సలహా చెప్పడానికి ఉపయోగించవచ్చు, అది వేరు సంగతి. ఆ తయారు చేసిన ప్రభుత్వపరమైన మరి సిద్ధాంతాలను కానీ లేకపోతే వాళ్ళ యొక్క పాలసీని కానీ ఇంప్లిమెంట్ చేసే క్షేత్రాధిపతులు క్షేత్రంలో ఉండాలి కానీ క్షేత్రాన్ని వదిలిపెట్టి శివాజీ గారు ఇంకా 10 సంవత్సరాల పాటు మాకు ఇక్కడ పూర్తి అధికారం ఉంది, ఇక్కడే ఉంటామన్న తరహాలో అధికార పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి కదా టీడీపీ. వాళ్ళకి అధికారం ఉంది లేదు నేను దాని జోలికి అసలు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ సపోజ్ టు బి దేర్ టు టేక్ అప్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఫ్రేమ్డ్ బై ది గవర్నమెంట్. అందువల్ల ఇక్కడ కమిషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏం పని అండి ఆయనకి? ఇక్కడ వ్యవసాయం, తెలంగాణలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాడు ఆయన. అదే మాదిరిగా డీజీ పోలీస్ ఇక్కడ శాంతి భద్రత చూస్తాడా? అదే మాదిరిగా మరి డైరెక్టర్ పోర్ట్స్ ఇక్కడేం చేస్తారండి? డైరెక్టర్ పోర్ట్స్ యూ సపోజ్ టు బి దేర్ ఏదైనా కాకినాడ అక్కడ మీకు అభివృద్ధి కార్యక్రమాలు బెదవాడ బందర్ రోడ్డు కానీ, బందర్ పోర్ట్ కానీ, లేకపోతే విజయవాడ నడిబొడ్డులోంచి 60,000 వాహనాలు రోజు వెళ్తాం కానీ ఇవన్నీ బాగు చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది కదా. ఓకే శివాజీ గారు ధన్యవాదాలండి. రవి గారు ఇక్కడ ఉండడం వల్ల గిల్లి కజ్జాలు పెరగటం తప్ప శివాజీ గారు చెప్పినట్టు అది ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఉన్నంత వరకు దానికి కొన్ని నియమ నిబంధనలు అవి ఉంటాయి. ఒకటైతే నిజం, మీరు మొదట్లో అడిగారు అరెస్ట్ చేస్తే వెంటనే ప్రభుత్వం పడిపోతుందని. అరెస్టుకు ప్రభుత్వం పడిపోవడానికి సంబంధం లేదు, కానీ ఒక ముఖ్యమంత్రిని అంత తేలిగ్గా అరెస్ట్ చేసేంత అనాలోచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని నేను అనుకోవడం లేదు. వారు తప్పకుండా కోర్టులో కోరుతారు, కోరిన తర్వాత ఈ అంత లోపలే వీళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. చాలా ప్రక్రియలు ఉంటాయి. మీరు చూడండి, ఇంత జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని కూతురు నిశ్చితార్థానికి న్యాయస్థానం చేసింది కదా. ఈ దేశంలో రాజ్యాంగ భద్రత ఒకటి ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, సజీవమైన మీడియా ఉంది. ఇటువంటిప్పుడు ఏదో మీరు కుట్ర పడినారంటే మీరు అనే ఒకరినొకరు ఊరికే రాజకీయంగా దూషించుకోవడానికి అది పనికొస్తుంది, కానీ రాజ్యాంగబద్ధంగా ఇది జరగాలి. నిర్దిష్టమైన ఆధారాలు, సాక్ష్యాధారాలతో దొరికింది. ఆ కేసు ఏమవుతుంది అనేది ఒకటి. దీర్ఘకాలంలో 2 రాష్ట్రాలు వారు చెప్పినట్టుగా, శివాజీ గారు చెప్పినట్టుగా రేపు పొద్దున్నే అయితే కాదు కదా, మాతృ రాష్ట్రం కొనసాగింది, రాజధాని ఉంది, భవనాలు ఇది. కేసీఆర్ అన్నారు నిన్న, మర్యాద ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నప్పుడు అది ఆ మర్యాద దానికి ఇస్తారని. అది ఇవ్వాలి. దానికి కేంద్రం కూడా భద్రత కల్పించాల్సింది. నిజానికి కేంద్రం ఇప్పటి వరకు స్తబ్దంగా ఉంది. 2 రాష్ట్రాలు కొట్లాడుకుంటే టీఆర్ఎస్ టీడీపీ నడిస్తే బాగానే ఉంది కదా అని రేపనుకుంటా కేసీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికైనా ముందు ఈ న్యాయపరమైన అధ్యాయం న్యాయంగా ముగియాల్సిందే. అక్రమాల మీద చర్య తీసుకోవాల్సిందే ఎవరు చేసినా. అలాగే దయాకర్ న్యాయశాస్త్రం కూడా తెలుసు తనకు. నిజంగా ఆయన టీఆర్ఎస్ కూడా ఇందులో ట్రాప్లో పడింది అనుకుంటే టీఆర్ఎస్ మీద ఆయన చేస్తే ఆ చర్యలు అవి తీసుకోవచ్చు. ఊరికనే రెండింటిని మనం ఈక్వేట్ చేసి రెండింటిని సమానంగా చేయడం. ఫిరాయింపుల విషయంలో సమానం. ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఆధారాలతో దొరికిందేమో తెలుగుదేశం పార్టీ, దీన్ని మనము ఒకటిగా చేయలేము. రాజేశ్వరరెడ్డి గారు 2 విషయాలు రవి గారు కానీ మీరు మాట్లాడిన విషయంలో, మేము చంద్రబాబును ఇంకోరినో అరెస్ట్ చేయడానికని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కానీ ఇంకోటి చేయడానికి నా పేరు తీస్తున్నారు. మీరు అనలేదు. మేము అభివృద్ధి మీదనే గత సంవత్సర కాలంలో చేస్తున్నాం, ఇప్పుడు కూడా దాని మీదే చేసుకుంటాం. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం గౌరవంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ కానీ భద్రత ఇస్తాం ఇప్పుడు కూడా. అయితే నేరం చేసినప్పుడు ఆ నేరం మీద చర్య తీసుకోవాల్సిన ఏజెన్సీస్ చేస్తున్నప్పుడు మేము అందులో ఇంటర్ఫియర్ కాం. కాబట్టి ఈ రోజున కూడా ఆయన అరెస్ట్ చేయాలన్నా లేకపోతే ఎక్కడ పెట్టాలనే దానిలో కూడా మాకు సంబంధం లేదు. చర్యలు ఏమైనా తీసుకోవాల్సినప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు తప్ప మొత్తం కూడా ఏజెన్సీలు చేస్తాయి. రెండో విషయం అన్నారు, ఈ రాష్ట్రంలో కాకుండా ఇంకో రాష్ట్రంలో కూడా నేరస్తుడు అయినప్పుడు ఖచ్చితంగా జయలలిత మొన్న పోయి అక్కడనే అటెండ్ అయ్యారు కర్ణాటకలో. కర్ణాటక శిక్ష పడ్డది. కర్ణాటక ప్రభుత్వం అక్కడ కాదు, కర్ణాటక ప్రభుత్వంలో ఉన్న అనేక ఏజెన్సీస్ ఆమెను అరెస్ట్ చేసినాయి, మళ్ళీ చేసినాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ కర్ణాటక ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా చంద్రబాబు నేరం చేశాడా లేదా అనేది ముఖ్యం. చేస్తే ఆయన్ని ఆ ఏజెన్సీస్ అనేది అరెస్ట్ చేయడం ఖాయం, లేదంటే అది ఉంటుంది. ఇందులో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా రెండో విషయంగా ఖచ్చితంగా నేరం చేసినప్పుడు ఇక్కడ నేను తప్పించుకుంటా సెక్షన్ 8 అని, ఏసీబీ అని, లేకపోతే నా ప్రాంతం అని ఇంకోటి ఏదో చిన్న చిలిపి మాటలు మాట్లాడితే ఇక్కడున్న ఏజెన్సీస్ ఎవరు కూడా సహించరు. భారతదేశంలో పెద్ద వీళ్ళందరూ ఎన్నికపోయినారు. వీరు కూడా నేరం చేసినట్లయితే ఖచ్చితంగా లోపలికి పోవడం ఖాయం. రాజ్కుమార్ గారు, ఇప్పుడు
లోపల పోవటం ఖాయం లేకపోతే శిక్ష పట్టడం ఖాయం. నేరం చేస్తే అన్న మేడం, నేరం మీరు చేసినా లేదా మీరు చెప్పండి. నాయకుడు మాట్లాడుతున్నారు, మీరు పదే పదే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన ఆన్సర్ చెప్పాలి కదా. వారు చెప్పిన దాంట్లో నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కూడా నేరమే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఒక చిన్న విషయం ఉంది, దర్యాప్తు కదా ఇప్పుడు జరిగే దర్యాప్తు, విచారణ జరుగుతుంది. నేర నిర్ధారణ అనేది న్యాయస్థానం చేస్తుంది. ఇప్పుడు జయలలిత వచ్చారు, దాన్ని పోల్చాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారిని. ఆ పోలికే లేదు అసలు ఇక్కడ. అటువంటిది ఏం లేదు. లేని దానికి మీరు మసిపూసి మారేడికాయ చేసి మేమేం చేయలేదమ్మా, మీరు చేసింది ఆల్రెడీ దొంగగా నిలువుగా దొరికిపోయిండు. లేదంటే డాక్టర్ గా ఉన్నారు, ఎట్లా అంటే మరి మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వినాలి కదా. మీరు మాట్లాడేదంతా ఒకటండి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పనని ఎందుకు ఇచ్చారండి వాళ్ళు? దొంగతనాలు చేయమని, నేరాలు చేయమని కాదండి. దొంగతనాలు చేసి నేరాలు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరం చేయలేదండి. మీకుంటేది 10 ఏళ్ళు, మీరు 10 ఏళ్ళు కాదు మేడం, 100 సంవత్సరాలు ఇక్కడే ఉండండి, నష్టం లేదు. సాక్ష్యం మాట్లాడి కూడా చేయడానికే మిమ్మల్ని ఎవరు మాట్లాడారు? 10 సంవత్సరాలు ఎందుకన్నారంటే అక్కడ తాడు బంగారం లేదు, కూర్చోడానికి కుర్చీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు రాజధాని మొత్తం కూడా ఇక్కడ అప్పచెప్పినప్పుడు, అక్కడ రాజధాని లేనప్పుడు కేవలం పరిపాలనా భవనాలు, సెక్రటరేట్, అసెంబ్లీ 3 సరిపోద్దా? అవి కూడా లేవు కదా. ఆయన చెప్తున్నాడు శివాజీ గారు యూనివర్సిటీ ఉంది అక్కడ, లేకపోతే బీడీ కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. బీడీ కాలేజీలు యూనివర్సిటీ మూసేసి పిల్లలకు లేకుండా అక్కడ రాజధాని పెట్టుకోవాలన్నా? ఆఫీసులు పెట్టుకున్నాము, రాజధాని కోసం నిర్మాణం జరుగుతూ ఉంది, పునాదులు వేయలేదు, ఇంకా నిన్నే భూమి పూజ జరిగింది, ఇంతవరకు ఏమీ కట్టుకోలేదు. అవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడే ఇక్కడేం పని ఆయన కూడా మాట్లాడటం ఏంటండి? తెలంగాణ వాళ్ళు మాట్లాడతాడు. అన్ని వనరులు చూసుకున్నాక మెల్లమెల్లగా ఉద్యోగస్తులు ఎక్కడికి వెళ్తారు? నేనేమంటున్నా, ఉద్యోగస్తులందరూ కూడా అక్కడ చూపించాలా? శివాజీ గారు మాట్లాడింది కేవలం ఒక సలహా మాత్రమే, మిమ్మల్ని శాసించలేదు. ప్రభుత్వం ఎలా కావాలంటే అలా చేయొచ్చు. చంద్రబాబు గారు చంద్రబాబు గారు కొట్టే తెచ్చినట్టు ఏసీబీ నుంచి కోర్టుకు వచ్చింది, కోర్టు నుంచి ఢిల్లీకి మారింది. రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ఎట్లా ఉంటది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఒకవేళ కనుక టీడీపీ నేరం చేసిన విషయం రేవంత్ రెడ్డి చేసిన చంద్రబాబు తేలాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటున్నామంటే ఈ రెండు ప్రభుత్వాల మీద రన్నింగ్ క్యాపిటల్ మీరు ఆంధ్రాలో విజయవాడ క్యాపిటల్ నిర్మించుకుంటూ హైదరాబాద్ మీద పట్టుకొట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇట్లా కాకుండా నేను ఏమంటున్నా అంటే, మీరు నేరం చేయకపోతే మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్స్ చేయొద్దు. ఒకవేళ కనుక ఇదే కొనసాగితే మేము బర్తరఫ్ చేయాలని మేము రాజకీయాలు చేస్తే పాల్గొన్నందుకు ధన్యవాదాలు. SMS క్వశ్చన్ చూస్తే 1,00,000 కోట్ల నిందితుడు జగన్ ఏపీ సీఎం చంద్రబాబుపై విచారణ కోరటం హాస్యాస్పదమన్న మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 27% మంది అవునని, 73% మంది కాదని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది ఈనాటి లైవ్ షో. నమస్తే.